భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ గంటి భానుమతి గారు రచించిన మధ్యతరగతి మందహాసం. స్నేహితులు, నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా. మరిక కథలోకి వెళదాం. మధ్యతరగతి మందహాసం కథ రచన గంటి భానుమతి గారు. మీకు వినిపిస్తున్నది మీ పద్మావతి. ఇక కథలోకి వెళదాం. ఎవరది? ఉగాది నువ్వేనా? కొమ్మల్లో కోయిలు కూస్తుంటే, మా పెరటి రెమ్మల్లో మల్లె పూస్తుంటే, ఈ మధుమాసోదయ వేళ ఉగాది నిన్ను పోల్చుకున్నానులే. చిగురేస్తే మొగ్గేస్తే సొగసంతా పూత పూస్తే. కోయిల గొంతు విన్న సుమిత్ర పెదవులపైన ఈ కవిత అప్రయత్నంగా కదిలింది. ఆ కవితని ఎవరు రాశారో తెలీదు, కానీ కోయిల కూ అన్నప్పుడల్లా ఎవరది అంటూ మొదలుపెట్టి పాడుకుంటుంది. సుమిత్ర, ఆ కాఫీ ఎంతసేపు తాగుతావు? తొందరగా తాగేసి వస్తే గది సర్దేయచ్చు, గమ్మున రావాలి. భర్త రాజారావు మాటలు విన్న సుమిత్ర ఈ లోకంలోకి వచ్చి కళ్ళు తెరిచింది. ఎదురుగా ఉన్న రాజారావును చూసి అలాగే అన్నట్లు తల ఊపింది. కొడుకు రాఘవ, కోడలు వనజ, మనవలు 2 రోజుల్లో వస్తున్నారు. అందుకని గదిని సర్దడానికి సిద్ధం అయ్యారు సుమిత్ర, రాజారావులు. సుమిత్ర ఆలోచనలో పడింది. కొడుకు మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. ఈ ఇంట్లోనా? మేమా ఉండడమా? నీకేమైనా మతిపోయిందా? ఎలా ఉంటాం అని నువ్వు అనుకున్నావు? అన్న రాఘవ వస్తున్నాడు. మీరిద్దరూ, మేం 4, మొత్తం 6 మంది. ఈ 2 పడగ్గదుల ఇంట్లో కన్నాల్లోంచి బయటకొచ్చే ఎలుకల్లా బిలబిలమంటూ అటూ ఇటూ తిరుగుతూ, ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడుతూ, తలలు మొహాలు ఢీకొట్టుకుంటూ, ఒళ్ళు తగులుకుంటూ, రాసుకుంటూ, బొత్తిగా ప్రైవసీ అన్నది లేకుండా అన్న రాఘవ పిల్లలతో సహా ఉండడానికి వస్తున్నాడు. అంతమంది ఉండేవాళ్ళం, ఇంతమంది ఉండేవాళ్ళం అంటూ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళకమ్మా. నీ చిన్నప్పుడు సంగతులన్నీ చెప్పకమ్మా. అయినా మాకు ఇల్లు చూడమని మా స్నేహితులకు చెప్పాను. హైదరాబాద్కు బదిలీ అయింది అన్న కొడుకుతో అందరం కలిసే ఉందాం అన్నదానికి రాఘవ నుంచి వచ్చిన సమాధానాలు ఒక్కొక్కటి గుర్తుకొచ్చాయి. సర్దుకోవడమా? ఏం మాట్లాడుతున్నావమ్మా? సర్దుకోవడం ఏంటి? అసలు ఎలా సర్దుకుంటాం? పోనీ ఓ రోజో 2 రోజులు అంటే సర్దుకోవచ్చు. ఏమో ఎన్ని ఏళ్ళు ఉంటామో మాకే తెలీదు. పైగా ఈ సర్దుకోవడంలో ఏదో సేవ్ చేసేయచ్చు అని అనుకుంటున్నావులా ఉంది. నీదంతా మిడిల్ క్లాస్ మెంటాలిటీ అని తన మాటల్ని కొట్టిపారేసిన రాఘవ ఈ మధ్యతరగతి 2 పడగ్గదుల ఫ్లాట్లో సర్దుకుపోతూ ఉండడానికి వస్తున్నాడు. 2 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చిన రాఘవ అప్పుడు ఆ మిడిల్ క్లాస్ ఏరియాలో మిడిల్ క్లాస్ మనుషులతో ఉండడానికి ఇష్టపడని రాఘవ పెళ్ళాం పిల్లలతో వస్తున్నాడు. ఆ సంగతి 15 రోజుల క్రితం ఆదివారం నాడు తెలిసింది. 4 నెలల నుంచి మాకు సరిగ్గా జీతాలు రావడం లేదు. ఇంటికి అన్ని లక్షల లోన్ తీసుకున్నాం. బిల్డర్ ఇల్లు ఇవ్వలేదు. పైగా ఇంకో ఏడాది పడుతుందని అంటున్నాడు. ఈ సమయంలో అంతంత అద్దె ఇచ్చుకుంటూ ఆ ఇంట్లో ఉండలేం. మేము ఇక్కడికి వచ్చి ఉంటాం. ఈ 2 నెలల్లో పిల్లలు అక్కడే చదువుతారు. ఆ తర్వాత పక్క వీధిలో ఉన్న పబ్లిక్ స్కూల్లో చేర్పించాలని అనుకుంటున్నాం. మాకు ఆఫీసులు దూరమే, కానీ సర్దుకుంటాం, తప్పదు. వడ్డీలు కట్టడానికైనా మిగల్చాలి. సర్దుకుంటాం అన్న పదం కొడుకు నోట విన్నాక ఆశ్చర్యం అనిపించింది. దేనికో దానికి గిరగిలా కొట్టుకుంటేనే కానీ సర్దుకోవడం అన్న పదానికి విలువ తెలియలేదా వీడికి? సుమిత్రకి ఇంకో భయం కూడా ఉంది. తనకి కోడలికి మధ్య ఏమైనా రాపిడి వస్తుందా? అదే రాజారావుతో అంది. వనజ, నీ చేతుల్లో పెరిగిన నీ క్లోన్ కాదు, పరాయి పిల్ల. వేరే వాతావరణంలో వేరే మనుషుల మధ్య పెరిగిన అమ్మాయి. అంతేకాని నీకు నచ్చినట్లుగా, నువ్వు కోరుకున్నట్లుగా, నువ్వు కావాలనుకుంటున్నట్లుగా ఈ ఇంట్లో ఉంటుందని అనుకోకు. మొదట్లో మీ ఇద్దరి మధ్య దూరాలు, సరిహద్దులు ఉండడానికి ఛాన్స్ ఉంది. రాను రాను అన్నీ తరిగిపోయి ఇంట్లో మనిషిలాగా ఉంటుంది. అయినా సుమిత్ర, ఇంకో విషయం, నువ్వు పెద్దదానివి అని అనుకుంటే ఏవీ పట్టించుకోకు. అప్పుడు ఈగో ప్రాబ్లమ్స్ రావు. అబ్బే లేదు కాదు,
నేను వనజ సమానం అని అనుకుంటే ప్రతి నిమిషం టీవీలో వచ్చే సీరియళ్ళలాగా ఉంటుంది. నేను రిటైర్ అయ్యాను, నువ్వు ఇచ్ఛాపూర్వకంగా ఉద్యోగ విరమణ చేశావు. మన జీవితాల్లో ప్రశాంతత ఉండాలంటే అది మన చేతుల్లో ఉంది. అదే పెద్ద రకంగా ప్రవర్తించడం. ఇది ఎవరి జీవితమో కాదు, మన జీవితం. గది అంతా సర్దేశారు సుమిత్ర రాజారావులు. అలసిపోయిన సుమిత్ర ముందు గదిలో ఉన్న పొడుగు సోఫాలో వాలి ఓ కుషన్ని తల కింద సర్ది కళ్ళు మూసుకుంది. రాఘవ వనజల గురించి ఆలోచిస్తోంది. రాఘవ ఈ తరం వాడు. ఈ తరం వాళ్ళలాగే డబ్బు కోసం సముద్రాలు దాటాడు, డబ్బు కోసం పరుగెత్తాడు, పరుగులెత్తి పాలు తాగడానికి ప్రయత్నించాడు. ఈ తరం వాళ్ళదంతా చానళ్ల సంస్కృతి. ఇది వీళ్ళ జీవితాల్లోని సహజత్వాన్ని ఓ పక్కకు నెట్టేసింది. స్వాతంత్రం వచ్చాక జరిగిన మార్పుల్లో ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ మాత్రమే వీళ్ళకి తెలుసు, ఇంకేం తెలీదు. పోనీ ఆ టీవీలు చూసి ఏమైనా నేర్చుకున్నారా అంటే అది లేదు. దేశ చరిత్రే తెలీదు, పార్టిషన్ తెలీదు, ఎమర్జెన్సీ తెలీదు. గురజాడ అంటే ఎక్కడో విన్నట్లుందే ఈ ఊరి పేరు. ఇది వీళ్ళ జ్ఞానం. రాజారావు కాఫీ కలిపి సుమిత్రని లేపాడు. గబుక్కున లేచింది. నిద్రపోలేదు, ఊరికే ఆలోచిస్తున్నా ముందు రోజులు ఎలా ఉంటాయా అని. నవ్వాడు రాజారావు. వేస్ట్, నీ ఆలోచనలన్నీ వేస్టు. అయినా రాఘవ వనజలు ఇదివరకటి వాళ్ళు కారు. అప్పుడు ఉద్యోగాలు జీతాలు ఇచ్చిన మత్తు ఇప్పుడు లేదు. మొన్న సామాను అమ్మించడానికి వెళ్ళాను కదా వాళ్ళింటికి, అప్పుడు గమనించాను ఇద్దరిని. వాళ్ళిప్పుడు పరాజితులు. అందుకని నువ్వు పాజిటివ్గానే ఆలోచించు. సుమిత్ర మనసు కొంచెం తేలికైంది భర్త మాటలు విన్నాక. ఖాళీగా ఉన్న ఆ గదిలో రాఘవ వనజ చెరో గోడకి చేరబడి కూర్చున్నారు. వాళ్ల మధ్య నిశ్శబ్దం. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. చాలాసేపటికి రాఘవ అన్నాడు, ఇన్నాళ్ళు మన ఉద్యోగాలు మన డబ్బు మాట్లాడాయి, అందుకేనేమో మాటలు రావడం లేదు. తడుముకోవాల్సి వస్తోంది మాట్లాడడానికి. ఇంతవరకు అనుభూతులుండేవి, అవి జ్ఞాపకాలుగా మారిపోయి కుక్కల్లా వెంటపడుతున్నాయి. రాత్రింబవళ్ళు ప్రాజెక్టులు, టార్గెట్టు, పని, విదేశీ ప్రయాణాలు, విస్కీ, బీరు, వీకెండ్ పార్టీలు, హిపోక్రసీ, వీటన్నింటికి మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టాం. ఇదిగో రోగులుగా, మానసిక రోగులుగా మిగిలిపోతున్నాం. మన మనసుల్ని చిత్తు కాగితాల్లాగా నలిపేసుకున్నాం. మన విషాదాలు కూడా భరించే టైం మనకుండేది కాదు. ఆ రోజులు అలా ఉన్నాయి అంటుంటే రాఘవ గొంతు జీరపోయింది. వనజ కొంచెం జరిగి రాఘవకి ఎదురుగా కూర్చుంది. అంతేనా, మనకు తెలియకుండా జరిగిన విషాదాలు ఎన్నో. నాకు ఈ మధ్యే తెలిసింది. మన పెళ్ళయి 10 ఏళ్ళయింది. ఏ రోజైనా మన జీవితాల్లోని కష్టం సుఖం మాట్లాడుకున్నామా? పాపం పుణ్యం మాట్లాడుకున్నామా? అసలు అవి మాట్లాడుకునేంత తీరిక ఉందా మనకి? ఆలోచిస్తుంటే అనిపిస్తోంది, మనం ఏం పంచుకున్నాం? మన భావాలు, అభిప్రాయాలు, ఆలోచనలు ఏం పంచుకున్నాం? ఇన్నేళ్ల మన సాహచర్యంలో దగ్గరతనం అనేది ఉందా? ఎప్పుడూ లాభం నష్టం. వాళ్ళది కొన్నారు, మనం ఇది కొందాం. వాళ్ళ మీద వీళ్ళ మీద వీటి మీదే కదా మన మాటలు. ఇంతకన్నా ట్రాజడీ ఇంకేం ఉంటుంది? ఒక పావుగంట జరిగినవన్నీ విశ్లేషిస్తూ గడిపేశారు మొగుడు పెళ్ళాలు. ఇలా మాట్లాడుకుంటుంటే ఎంత హాయిగా ఉంది, ఎంత బాగుంది. ఇన్నాళ్ళు మనిద్దరం కూర్చుని మన గురించి మాట్లాడుకోలేదు, కానీ పర్వాలేదులే, దేవుడు మనల్ని మార్చుకోవడానికి ఒక సమయం ఇచ్చాడు, మన కోసం జీవించడానికి అవకాశం కల్పించాడని అనుకుందాం. మరో గంట పిల్లల చదువులు, ఇంటర్నేషనల్ స్కూల్కి పబ్లిక్ స్కూల్కి తేడాలు ఎక్కడుంటాయో వాళ్ళ చదువుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఏదైనా తింటే బాగుండుననిపిస్తోంది. సామానంతా ప్యాక్ చేసేసాం. లేచింది వనజ. లోపలికి వెళుతూ అంది, చూస్తాను లోపల చుడువ ఏదైనా ఉందేమో. పిల్లలుంచి ఉండర్లే, బయటికెళ్ళి మిరపకాయ బజ్జీలో సమోసాలో ఏదో ఒకటి తెస్తాను అంటూ లేచి షర్టు వేసుకుని వచ్చాడు. 2 ప్లాస్టిక్ గిన్నెల్లో 2 చెంచాలు వేసి గదిలో కింద పెట్టింది. తను అక్కడే కూర్చుంది. అదేమిటి అంత తొందరగా ఏం చేశావు అంటూ షర్టును విప్పి తలుపుకు తగిలించాడు. ఫాస్ట్ ఫుడ్, చైనీస్ది కాదులండి, మన దక్షిణాది వంటకం. పొద్దున్నే మెస్ వాడిచ్చిన దాంట్లో అన్నం పెరుగు మిగిలింది, నిమ్మకాయ ఊరగాయ వేశాడు, అదే తెచ్చాను అంటూ నవ్వింది. రాఘవ తింటూ అన్నాడు, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను.
ఎన్నాళ్ళు మా ఇంటికి అతిథుల్లాగానే వెళ్ళాం. వారం ఉన్నా నెల ఉన్నా పెద్ద తేడా ఏం లేదు. నీ ప్రవర్తన నాకు తెలుసు. నువ్వు మా అమ్మతో ఎక్కువ మాట్లాడవు. పోనీ అది నీ స్వభావం అనుకుందాం. కనీసం ఇంట్లో ఏ పనిలోనూ కలుగజేసుకోవు, సాయం చేయవు. ఇక మీదట ఆ ఇల్లు మన ఇల్లు, మీ అమ్మ వాళ్ళ ఇల్లు అని నాతో అనకు. ఆ ఇంట్లో నువ్వు ఓ బాధ్యతాయుత సభ్యురాలివి. అధికారం హోదా కోసం ప్రయత్నించకు. అవి శాశ్వతం కాదు. నువ్వు ఆఫీస్లో మాట్లాడినట్లు ఇక్కడ మాట్లాడకు. రెండు వాతావరణాల్లో చాలా తేడా ఉంది. మాట పట్టింపులు రాకూడదు, గొడవలు ఉండకూడదు. ఒక్కసారి తలుపులు మూసుకున్నాయంటే తెరుచుకోవడం చాలా కష్టం. మనందరికీ ఇప్పుడు కావాల్సింది పీస్ఫుల్ జీవితం. దానికి నువ్వే ఎక్కువగా పాటుపడాలి. మా అమ్మ మీద నాన్నగారి మీద ఫిర్యాదులు చెయ్యకు. ఇదివరకు నేను విన్నాను కానీ ఇక మీదట వినను. కొత్త రకమైన జీవితంలోకి అడుగు పెడుతున్నాం. వనజ అలాగే అన్నట్లు తల ఊపింది. ఆ రోజు ఉగాది. సుమిత్ర, వనజ తలంట్లు పోసుకుని వంటింట్లో రేడియో పెట్టుకుని పనులు చేసుకుంటున్నారు. మమ్మీ అంటూ పింకీ వచ్చింది. అత్తా కోడళ్ళు పింకీని చూశారు. నాలిక కరుచుకుంది పింకీ. సారీ అమ్మా, తాతగారు గమ్ముతో పట్టుపరుకుని వేసుకోమంటున్నారు. గమ్ముతో ఎలా వేసుకుంటారు? సుమిత్ర ఫక్కున నవ్వింది. ఈ మధ్యకాలంలో ఆమె అలా నవ్వింది లేదు. ఈ లోపల రాజారావు వంటింటి గుమ్మం దగ్గర నుంచున్నాడు. భర్తను చూసి నొసలు చిట్లించింది సుమిత్ర. ఏమన్నారు మీరు? గమ్ముతో పట్టుపరుకుని వేసుకోమన్నారా? నవ్వారు. గమ్ముతో పట్టుపరుకుని వేసుకోమని నేనెందుకంటానే? గమ్మున పట్టుపరుకుని వేసుకుంటే గుడికి వెళదాం, బజార్కి వెళదాం అని అన్నాను. టీవీ చూస్తున్న రాఘవ విని తనలో తనే నవ్వుకున్నాడు. భడవ. గమ్మున అంటే గమ్ కాదు, త్వరగా, క్విక్, జల్దీ అని అర్థం. తెలిసిందా? ఏమిటో తెలుగు పదాలే తెలియడం లేదు. అన్నీ నేర్పించాలి. పింకీ పట్టుపరుకుని వేసుకోవడానికి వెళ్ళిపోయింది. సుమిత్ర నవ్వుకుంటూ బొబ్బట్ల కోసం శనగపప్పు ఉడికించడానికి తాపత్రయపడుతోంది. వనజ పింకీ వెనకాతలే వెళ్ళింది పరికిణీ జాకెట్టు వేసుకోవడంలో సాయపడ్డానికి. పెట్టు మామ, అదేదో స్పెషల్ పచ్చడి పెట్టు అంటూ అరుస్తూ లోపలికొచ్చాడు పింటూ. అంత గట్టిగా అరవడం ఎందుకు? ఉగాది పచ్చడి పెట్టమని మెల్లగా అడిగితే నీ సొమ్మేం పోయింది? వనజ లోపలికి వస్తూ అంది. కొత్తగా కొన్న పెద్ద వెండి గిన్నెలోంచి ఉగాది పచ్చడి తీసి ఓ చెంచాతో వాడి చేతిలో వేసింది. సగం కారిపోగా ఆ మిగిలిన సగం తిన్నాడు. ఎంతో ఉత్సాహంగా ఆదుర్దాతో నోట్లో వేసుకున్న మరుక్షణం తల, నోరు, మొహం, మెడ అష్టవంకర్లు తిప్పాడు. ఏంటి మామ, ఈ స్పెషల్ ఎలా ఉందేంటి? ఏం బాలేదు. రాఘవ గబగబా లోపలికి వచ్చేశాడు. మరి ఎక్కువ వేపపువ్వు వేసావా ఏంటమ్మా? ఇప్పటికే చేదు భరించలేకపోతున్నాం. బెల్లం బాగా వెయ్యి. అలాగే, బెల్లం వేయమంటే వేస్తాను. రేపటి నుంచి రోజులు బాగుంటాయేమో చూద్దాం. బెల్లం పొడిని పచ్చడి గిన్నెలో వేసింది. గుళ్ళో పంచాంగం చదువుతారు. మేము వెళుతున్నాం. వచ్చేప్పుడు పెద్ద బాలశిక్ష కొనుక్కొస్తాం. పిల్లలకి నేర్పించినట్లు ఉంటుంది, మనకు రివిజన్ అవుతుంది అంటూ రాజారావు మనవలిద్దరినీ తీసుకెళ్లారు. పాతవి అన్నీ మర్చిపోయిన సుమిత్ర తన చిన్నప్పటి విషయాలు గలగలా చెప్పేస్తూ వంట చేసేస్తోంది. వనజ వింటూ కూరలు తరుగుతోంది. ఈ కథ ఆంధ్రభూమి దినపత్రికలో 2010 జనవరి 17వ తారీఖున ప్రచురితమైంది. గంటి భానుమతి గారు ఈ కథను చాలా బాగా రచన చేశారు. నిజంగా మనుషులు తప్పొప్పులు తెలుసుకుని పాత జనరేషన్ను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుని మరలా ఆ జీవితంలోకి హాయిగా వెళ్ళిపోతే నిజంగా ఎంతో బాగుంటుంది కదండి. కానీ నిజంగా ఇప్పటి రోజుల్లో అది జరిగే పని కాదండి. ఇది కథ కాబట్టి మనకు ఆహ్లాదంగా ఉంది వినడానికి. నిజంగా మనుషులు అంత తొందరగా మారతారంటారా? మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ను ఎంకరేజ్ చేస్తారుగా. మరెన్నో మంచి మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి. ఇక ఉంటానండి. సెలవా మరి.